మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టాక్స్. నేను గీతాంజలి. ఫ్యాటీ లివర్ ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందంటే 10 మందిలో 8 మందికి ఈ కంప్లైంట్ ఉంటుంది. అసలు ఎందుకు ఫ్యాటీ లివర్ వస్తుంది? ఫ్యాటీ లివర్ని ముందుగానే మనం గుర్తించవచ్చా? ఏ ఫుడ్స్ తినాలి, ఏవి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ గా ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య. వారితో మాట్లాడి ఫ్యాటీ లివర్ గురించి అవేర్నెస్. హలో డాక్టర్ గారు. హలో అండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్యాటీ లివర్. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. చాలా మంది ఏంటంటే కంప్లైంట్ ఉంది అని చెప్తున్నారు. ఏంటా కంప్లైంట్ చూస్తే మేజర్ గా ఒక 100% తీసుకుంటే 80% వరకు ఫ్యాటీ లివర్ కంప్లైంట్ ఉంది మాకు. కరెక్ట్ అండి. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, రీజన్స్ మాట్లాడుకుందాం ముందు. ఓకే అండి. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను కూడా ఇన్ మై ఎక్స్పీరియన్స్ ముందు మేబీ ఒక 15 స్కాన్స్ లో ఒక స్కాన్ ఫ్యాటీ లివర్ లా చూసేదాన్ని. ఇప్పుడు నేను ఎవ్రీ ఆల్టర్నేట్ స్కాన్ అంటే ఎవ్రీ సెకండ్ స్కాన్ నేను ఫ్యాటీ లివర్ చూస్తాను, ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్కాన్. సో నేను నార్మల్ స్కాన్స్ చూసి చాలా రోజులైంది. సో ఫ్యాటీ లివర్ అనేది అంత ఇంక్రీజ్ అయిపోయింది యాజ్ యూ సెడ్. సో ఇది దేని వల్ల వస్తుంది అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఓకే, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇది మన లైఫ్ స్టైల్ ని బట్టి అది ఆటోమేటిక్ గా ఫ్యాటీ లివర్ లాగా రిప్రజెంట్ అవుతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో వితౌట్ ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా, ఆల్కహాల్ తాగని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. సో ఆల్కహాల్ తాగని వాళ్ళలో ఎవరికి వస్తుంది అంటే ఒబెసిటీ. ఒబెసిటీ ఉన్న వాళ్ళు అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇండియన్ ఉమెన్ కి వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇది మోస్ట్ కామన్. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్ ఉంది. షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ సిస్టమిక్ హ్యాబిట్ అంటే బీపీ అంటాం కదా మనం. బీపీ ఉన్న వాళ్ళకి, కంట్రోల్లో లేని వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంది. ఫోర్త్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఎక్కువ ఉంటే వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేకపోతే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఉమెన్ లో మనం పీసీఓఎస్, పీసీఓడి అని చూస్తూ ఉంటాము. పీసీఓఎస్, పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా అంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళలో కూడా మనం ఫ్యాటీ లివర్ చూసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని చూస్తున్నాం మనం. అంటే ఏంటంటే కొంచెం ఒబీస్ గా ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా లంగ్స్ కి పాస్ అవ్వదు. సో వీళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. సో ఆల్కహాలిక్ రీజన్స్ ఉన్నాయి, నాన్ ఆల్కహాలిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇంతమందికి ఉండే ఛాన్స్ ఉంది. కరెక్ట్ అండి. ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పి మామూలుగా మనిషిని చూసి మనం గుర్తుపట్టగలమా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దీనికి మీకు తెలియాల్సింది ఏంటంటే ఓన్లీ ఒబెసిటీలోనో, లావుగా ఉన్న వాళ్ళు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలోనే కాకుండా లీన్ అంటే సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. సో చూసి ఫ్యాటీ లివర్ ఉంటుందా అని చెప్పలేము మనం. ఓకే, డేంజరస్సా ఫ్యాటీ లివర్ డేంజరస్ అంటే ఎస్ అండి. ఫ్యాటీ లివర్ ఒకవేళ మనం అడ్రస్ చేయలేదు అంటే, ఒకటి ఇంపార్టెంట్ గా తెలియాల్సింది ఏంటంటే లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్. లివర్ అనేది ఒక బ్యూటిఫుల్ కెపాసిటీ ఉన్న ఆర్గన్. లివర్ సెల్ డెత్ అయినా కూడా, లివర్ లో ఫ్యాట్ చేరుకున్నా కూడా లివర్ ని మనం సరిగ్గా కాపాడుకుంటే లివర్ అనేది తిరిగి రీగ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో లివర్ అనేది మనం అలాగే వదిలేస్తే దాని నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్, దాని నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్కి వెళ్ళి, సిరోసిస్ ఉన్న వాళ్ళలో 10% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ స్టేజ్ లకు కూడా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ డేంజరస్. సో మనం అది చూసుకొని అడ్రస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుంచుకోవాలి. కరెక్ట్ అండి, వెరీ ట్రూ. ఇక ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడితే సో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? యా, సో ఇప్పుడు చాలా ఇయర్స్ ముందు వరకు అండి మనం ఫ్యాటీ లివర్కి మేము మా ప్రాక్టీస్లో ఏంటంటే వెయిట్ తగ్గండి, షుగర్స్ కంట్రోల్ చేసుకోండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోండి, థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా, వాకింగ్ చేస్తున్నారా, బ్రిస్క్ వాక్ చేసుకోండి, డైట్ అనేది లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి, ఇవి మాత్రమే మేము చెప్పగలిగే వాళ్ళము. ఓకే, బట్ ఇప్పుడు మనకు ఒక వాటర్ షెడ్ మూమెంట్ లాగా వచ్చింది. ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఖచ్చితంగా కంప్లీట్ గా
ఫైబ్రోసిస్ అంటే ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్. ఈ స్టేజ్లో కూడా కంప్లీట్గా రివర్స్ అయ్యి అంటే మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటూ దేనివల్ల ఫ్యాటీ లివర్ వచ్చిందో అది కంట్రోల్ చేసుకుంటూ ఈ మెడికేషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మొత్తంగా నాకు అర్థమైంది అయితే లైఫ్ స్టైల్ 100 ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. ఖచ్చితంగా ఇట్స్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అంటే అందరూ తెలుసుకోవాల్సింది, అది ఏదో లైట్ తీసుకుంటారు, ఏదో తెలియకుండా వచ్చేసింది, ఏం చేయకుండానే ఈ డిసీజ్ వచ్చింది. కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. బయట తినే ఆహారం కానివ్వండి, ఇంట్లో తినే ఆహారం కానివ్వండి, మన లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. అంటే చాలా మంది ఈ మధ్య పోస్ట్ కోవిడ్ సెడెంటరీగా ఒకే చోట ఉండి, అంటే వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ అవటమో, వర్క్ ఫ్రమ్ హోమ్ అవటమో, ఒకే చోట సెడెంటరీగా ఉండటము, ఎట్ ద డోర్ స్టెప్ మనకి అన్ని అవైలబుల్గా ఫుడ్ కానివ్వండి ఏదైనా ఈజీగా అవైలబుల్ అవ్వటం, ఆ కుక్ చేసినది ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్ అంటే ఆయిల్ రీయూజ్ చేసిన ఆయిల్లో తినటము, వీటి వల్ల ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య ఇంక్రీజ్ అయిపోయింది. డాక్టర్ గారు, ఈ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అనేది మీకు రాదు అని చెప్పేటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? 100% అండి. వన్ థింగ్, ప్రాసెస్ ఫుడ్స్ అనేది తీసుకోవచ్చు. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ప్యాకెట్ ఆర్ బాక్సెస్, అవి అవాయిడ్ చేయటం బెటర్. అండ్ మీరు లేబుల్ చదివారు అనుకోండి, ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అంతే 8 అన్నా ఉంది అని అనుకోండి, అవి అవాయిడ్ చేయటం. కూల్ డ్రింక్స్ అనేది చాలా క్యాజువల్ గా అందరూ వాటర్ లాగా తీసుకుంటారు, అవి కూడా అవాయిడ్ చేయటం. ఎందుకంటే చాలా వరకు స్టడీస్ లో ఆల్మోస్ట్ 1 గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ లో 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. సో దట్ ఈస్ అగైన్ నాట్ గుడ్ ఫర్ ద లివర్. సో షుగర్స్ కానివ్వండి, ఆల్కహాల్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, మనం ఇంట్లో తీసుకున్న బయట తీసుకున్న డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద లివర్. సో దీస్ ఆర్ టెంటేటివ్లీ అంటే మోస్ట్ ఆబ్వియస్ గా తెలుసు అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్. ఇవన్నీ అవాయిడ్ చేసేవి. ఏవి తీసుకోవాలి ఖచ్చితంగా లివర్ బాగుండాలి అని అంటే? సో ఏవి తీసుకోవచ్చు అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే లివర్ కి మంచిది. నార్మల్ గా ఫ్యాటీ లివర్ ఎస్పెషల్లీ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ అంటే వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ ఈజ్ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అని రీసెంట్ స్టడీస్. కానీ పాల్పిటేషన్ ఉన్న వాళ్ళు, ఎవరైతే కాఫీ తీసుకోకూడదు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎవరైతే కాఫీ తీసుకోకూడదు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడదు. కానీ అదర్వైజ్ 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద లివర్. ఫ్యాటీ లివర్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఎప్పుడైనా కాఫీ బిఫోర్ 4 PM తీసుకోవటం ఇంపార్టెంట్ అండి. సో దట్ మీ స్లీప్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఐ వుడ్ నాట్ సే ఈవినింగ్స్ తీసుకోండి, ఏమీ లేదు. పొద్దున సాయంత్రం ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే 2 cups ఆఫ్ కాఫీ బిఫోర్ 4 PM తీసుకోవటం ఇస్ ఐడియల్. బెటర్ టు అవాయిడ్ టీ. కరెక్ట్. అంటే ఎనీథింగ్ విత్ మిల్క్ అండ్ షుగర్ హ్యాస్ ఇట్స్ అంటే యాడెడ్ క్యాలరీస్ అవుతున్న కొద్దీ యాడెడ్ క్యాలరీస్ వల్ల లివర్ అనేది ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. అది మిల్క్ వల్ల కానివ్వండి, షుగర్ వల్ల కానివ్వండి. సో బ్లాక్ కాఫీ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్లీ, లివర్ హెల్దీగా ఉంది అని చెప్పి. ఎస్, అంటే ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం అండి ఫ్యాటీ లివర్? ఫ్యాటీ లివర్ కి ఏజ్ లిమిట్ అంటూ లేదండి. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్నప్పటి నుంచి అంటే అడాలసెంట్ ఏజ్ నుంచి కూడా చూస్తున్నాం మేము. ఆల్మోస్ట్ నేను రీసెంట్ గా చూసింది ఒక 12-year-old బాయ్ అండ్ యాజ్ ఓల్డ్ యాజ్ 70-75 అందరికీ చూస్తున్నాం మనం. దేర్ ఇస్ నో ఏజ్, ఈ ఏజ్ వాళ్ళకే వస్తుందని లేదు. ఈ రీజన్స్ వల్ల వస్తుంది కాబట్టి అది డైట్ వల్ల అయి ఉండొచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అయి ఉండొచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఏజ్ కంటూ ఒక ఇది లేదు. ఐఎమ్ సీయింగ్ ఇట్ అక్రాస్ ఏజెస్. లివర్ హెల్దీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలో చెప్తారా? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. యాక్టివిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒక్కసారి యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయితే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో యాక్టివిటీని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. యాక్టివిటీ, బీయింగ్ యాక్టివ్, డూయింగ్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద లివర్ అండ్ గట్ హెల్త్. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఐ వుడ్ సే అందరికీ తెలిసేది 8 glasses ఆఫ్ వాటర్ ఈజ్ మినిమం. థర్డ్ థింగ్ ఏంటంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయటం బెటర్. సో రెడ్ మీట్ అనేది ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది అందులో ఎక్కువ ఉంటాయి. సో వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళు రాజ్మా, చెన్నా, దాల్, పన్నీర్, సోయా ఇవి ఎక్కువ తీసుకుంటే లివర్ కి మంచిది. అండ్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు లీన్ మీట్ ప్రిఫర్ చేయటం బెటర్, సచ్ యాజ్ ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి. రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేస్తే, రెడ్ మీట్ అంటే మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి, అవాయిడ్ చేయటం ఇస్ బెటర్, ఇస్ గుడ్ ఫర్ ద లివర్. ఇవన్నీ అవాయిడ్ చేసి మిగతా టైమింగ్స్ అంటే ఈవినింగ్ ఎక్సర్సైజ్ చాలా మంది చేస్తారు. ఇస్ ఇట్ ఫైన్? అంటే డిపెండ్స్ అండి. జనరలీ వాట్ హ్యాపెన్స్ అంటే ఎక్సర్సైజ్ చేశాక ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతే మనం యాక్టివ్ గా ఉంటాం. సో ఈవినింగ్ చేస్తే యూ టెన్ టు బి వెరీ యాక్టివ్ ఫర్ అ లాంగ్ టైం, నిద్ర అనేది రాదు. సో ఆల్వేస్ ఫినిష్ యువర్ వర్కౌట్ ఇన్ ద మార్నింగ్, ఆ రీజన్ వల్ల. సో ఇది డైజెషన్ కి హెల్ప్ చేస్తుందా అంటే
ఎక్సర్సైజ్ ఒకవేళ మీరు మీ లైఫ్లో ఓన్లీ ఈవినింగ్ ఇంకాపరేట్ చేసుకోగలుగుతున్నారంటే మైట్ యాజ్ వెల్ డూ ఇట్, బికాస్ దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడు చేయగలుగుతారో అప్పుడు చేసుకోవటం బెటర్. బట్ మార్నింగ్ ఇస్ ప్రిఫరబుల్. జస్ట్ బికాస్ మీ స్లీప్ అనేది డిస్టర్బ్ కాకుండా డైజెషన్ అనేది ఓవరాల్ డే గ్లూకోజ్ స్పైక్స్ అని ఉంటాయి అనమాట, వాటికి కూడా హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజ్. డాక్టర్ గారు ఎన్ని మెడిసిన్స్ వచ్చినా వంటింటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫ్యాటీ లివర్ కి ఏమైనా టిప్స్ ప్లీజ్? అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ ఎనీ టిప్స్ అండి. ఐ వుడ్ సే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఏవైతే మనకి ఈజీగా డైజెషన్, అంటే మన డైజెషన్ అంతా లివర్లోనే అవుతుంది కాబట్టి డిఫికల్ట్ టు డైజెస్ట్ ఫుడ్ లివర్కి బర్డెన్. సో అవి మనం అవాయిడ్ చేయటం బెటర్. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు రెడ్ మీట్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ప్యాకేజ్ ఫుడ్స్ కానివ్వండి, కోల్డ్ బెవరేజెస్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అవాయిడ్ చేయటం బెటర్. సో చిట్కాలు అంటే ఏం లేదండి, ట్రై టు ఈట్ బిఫోర్ 7 PM. మన స్లీప్ రిథమ్ని మనం రెస్పెక్ట్ చేస్తే ఆ టైంలో డైజెషన్ అవుతే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లివర్. అంటే ట్రై టు స్టాప్ యువర్ మీల్ ఆఫ్టర్ 7 PM. దట్ అది మనకి డైజెషన్ చాలా, అంటే చాలా కనెక్షన్ ఉంది మన డైజెషన్ కి మన లివర్ హెల్త్ కి. సో 7 PM తర్వాత తినకపోవటం ఇస్ వెరీ గుడ్ ఫర్ ద లివర్. సో ఇది కూడా ఫాలో అయితే ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు, అంటే విపరీతంగా వాటర్ తో సమానంగా తాగిస్తుంటారు చాలా మంది. లివర్ ని డ్యామేజ్ 100% అండి. సాఫ్ట్ డ్రింక్స్ నేను చెప్పినట్టు షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ml బాటిల్లో 36 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. 36 grams ఆఫ్ షుగర్ అంటే 10 to 12 spoons ఆఫ్ షుగర్. సో ఒక బల్క్ లో మనము ఒక 10 to 12 grams ఆఫ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నామంటే ఆ షుగర్ ని డైజెస్ట్ చేసే బర్డెన్ అంతా లివర్ మీదే పడుతుంది. సో అదంతా లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ అవుతుంది. ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్, నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్. సో అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఖచ్చితంగా అండి. అంటే ఐ విల్ నాట్ సే ఇది ఖచ్చితంగా తీసుకోకూడదు అని నేను అనను. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్. ఖచ్చితంగా అడగాలి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే లివర్ పాడవుతుందా? 100% అండి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, 1 క్వాంటిటీ, సెకండ్ టైప్ ఆఫ్ ఆల్కహాల్, థర్డ్ డ్యూరేషన్ ఆఫ్ ఆల్కహాల్. సో ఈ మూడిటి మీద ఎవరు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఎవరికి ఎఫెక్ట్ కాదు అనేది ఉంటుంది. ఈ మూడిటి మీద ఎక్కువ డ్యూరేషన్ తీసుకున్న వాళ్ళు, ఫ్రీక్వెంట్ గా తీసుకున్న వాళ్ళు, ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న స్పిరిట్స్ అంటే హార్డ్ లిక్కర్ తీసుకున్న వాళ్ళకి లివర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇనీషియల్ గా వాళ్ళకి ఆల్కహాలిక్ హెపటైటిస్ అని ఉంటుంది, తర్వాత లివర్ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. డాక్టర్ గారు అసలు లివర్ ని ఎప్పుడు ఫ్యాటీ లివర్ అంటాం మనం, అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటాం? సో జనరలీ మన లివర్ లో అండి 5 to 10% ఫ్యాట్ అనేది నార్మల్ గా ఉండటం, అది నార్మల్సీ. సో 10% అనే దాటింది అనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము. సో ఎంత పర్సంటేజ్ ఉంది అని దాన్ని బట్టి మనం గ్రేడ్ 1 ఫ్యాటీ లివరా, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫ్యాటీ లివరా, దాని నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిందా ఫైబ్రోసిసా అనేది మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. సో అంటిల్ 10% ఇస్ నార్మల్. దానికన్నా ఎక్కువ అయితే మనం ఫ్యాటీ లివర్ అని అంటాం. 10% కన్నా ఎక్కువ ఉంటే దట్ ఇస్ ఫ్యాటీ లివర్. 11 అయినా కూడా దట్స్ ఫ్యాటీ లివర్. రైట్. Fine. Thank you so much, Dr. Garu. Pleasure is mine. Very valuable information about Thank you so fatty much. liver. Thank you.